కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఒక ర్యాలీని నిర్వహిస్తోంది. ఇక దేశంలో అదానీ చేస్తున్న ఆగడాలకి దేశ ప్రతిష్టని భంగం కలిగించినప్పటికీ కూడా ప్రధానమంత్రి ఎందుకు నోరు మెదపలేదని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగానే ఒక ర్యాలీ కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి. ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీకి కానీ, ఇటు దేశ తెలంగాణ ప్రజానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఎందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు? ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఎందుకు పాల్గొంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి ఈ ర్యాలీ ఏంటి? మీరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఎందుకు ఈ ర్యాలీ? ఎవరి మీద నిరసన? దేశ ప్రధానమంత్రికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధీనంలో ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మోదీ అయితే ఏదో ఉన్నారో అదానీ అంబానీకి గురించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతున్నారు. మరి దేశ ప్రజల యోగక్షేమాలను మర్చిపోయి ఓన్లీ రిచ్ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నాయో, కార్పొరేట్ సెక్టర్ ఎవరు ఉన్నాయో వాళ్ళ గురించి మరి మోదీ కానీ బీజేపీ నాయకులు కానీ పాటుపడుతున్నారు. దానివల్ల పేద ప్రజానికానికి తీవ్ర నష్టం జరుగుతున్నది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంతకుముందు లక్షలాది కోట్లాది రూపాయలు విదేశాలకు పంపించడం జరిగింది. మోదీ గారు ప్రధాని అయిన వెంటనే ప్రతి ఇంటికి 10 లక్షలు వేస్తామని చెప్పడం జరిగింది. కానీ అవి వట్టి మాటలే ఉన్నాయి. అదే కాకుండా ఈ మణిపూర్ సంఘటన చూసినట్టయితే గత 2 సంవత్సరాలుగా రావణ కాష్ట జరుగుతున్నది. అక్కడ ట్రైబల్స్ కానీ మైనార్టీస్లో కానీ వారిపైన విపరీతమైన దోపిడీ జరుగుతుంది. అరాచకాలు, హత్యలు, రేపులు ఇటువంటి బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుంది. మన ఇంతకుముందే రాహుల్ గాంధీ గారు మణిపూర్ పర్యటించారు. ఆ సందర్భంగా కూడా ఈ మోదీ గవర్నమెంట్ మణిపూర్ పోకుండా వారిని నిర్బంధించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల వెనుక కూడా మణిపూర్లో ఈ సంఘటనలు మరి ప్రజలను చాలా బాధ పెడుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో మన ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మోదీ పైన మరి చేస్తున్న వారి నిర్లక్ష్యానికి గురవుతున్న పీడిత ప్రజల గురించి, దేశ ప్రజల గురించి మన కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఉంది. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా మేము కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు, వెనుకబడిన వర్గ తరగతులకు వారి కృషికి పాటుపడుతుంది. కాబట్టి తప్పకుండా మరి మోదీ పాలన అయితే ఏదో ఉందో రాక్షస పాలన, దాన్ని అంతమొందించడానికే ఇది పునాది వేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీ ద్వారా ఈ పిసిసి అధ్యక్షుడు కానీ రేవంత్ సీఎం కానీ పాల్గొంటున్న ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్తారు దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజానికి కానీ? ఇప్పుడు యాక్చువల్లీ ఇటువంటి మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. ప్రభుత్వంలో ఉన్న, ప్రభుత్వం పార్టీలో ఉన్న అన్ని పార్టీలు ఏదైతే యూపీఏలో ఉన్నారో వాళ్ళందరూ మరి ఏకమై మోదీ పాలన వ్యతిరేకించాల్సిన అవసరం. దానికి అనుగుణంగానే మా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ కానీ వీళ్ళందరూ మరి ఒక్క తాటిపై వచ్చి మరి మోదీ పాలన దేశంలో అంతమొందించడానికి మరి కృషి చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే, జమిలీ ఎన్నికలని కొత్త నినాదం తీసుకోవడం జరిగింది మోదీ. దానివల్ల నిరంకుశ పాలన వస్తుంది. ఏకఛత్ర రాజుల పాలన పోయింది. మరి మోదీ పాలన గురించే ఇదంతా మరి జమిలీ ఎన్నికలు పెట్టి మళ్ళీ రాచరిక పాలన దేశంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి ఒక్క పౌరుడు, దేశ పౌరుడు మరి ఇటువంటి కార్యక్రమాన్ని, ఏదో జమిలీ ఎన్నికలు కానీ, మణిపూర్లో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు కానీ, మైనార్టీస్ పైన జరుగుతున్న అత్యాచారాలు కానీ, అదేవిధంగా మోడీ ఏ విధంగా అయితే అదానీ అంబానీలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుండ్రో, కార్పొరేట్ సెక్టర్ సపోర్ట్ చేస్తుండ్రో, పైసలు ఉన్న వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తుండ్రో, దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. దేశంలో జరుగుతున్న అరాచకాలని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉంది. వీటన్నిటిని కూడా ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఉంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. ఇక ఈరోజు ఏదైతే అదానీ విదేశాల్లో దేశ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా వ్యవహరించినప్పటికీ కూడా మోడీ ఎందుకు పెదవి విప్పడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అనే అంశాన్ని ఎత్తి చూపుతూ ర్యాలీ నిర్వహిస్తున్నాము అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.